ఉభయ సభల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద మరీ ముఖ్యంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మీద ఉభయ సభల్లో చర్చించటానికి పట్టుబట్టింది. ఇవాళ వాళ్ళు చర్చిస్తున్నటువంటి సందర్భంగా బోడిగుండుకి మోకాలికి సంబంధం లేనటువంటి మాటలు. లిఫ్ట్ ఇరిగేషన్ మీద సూటిగా అడిగినటువంటి ప్రశ్నలు, అయా మీరు రేవంత్ రెడ్డితో లాలూచి పడ్డారా చంద్రబాబు గారు? పక్క రాష్ట్రంతో మీకున్నటువంటి కేసులు కొట్టేయించుకోవటం కోసం మీరు ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎత్తేసారా, ఉరిబిగించేశారా? ఈ స్కీమ్కి జీవితకాలం రాయలసీమ ప్రజల యొక్క భవిష్యత్తుని ఎరగా వేసి కరువుగా ఆ ప్రాంతాన్ని మార్చి మీ కేసులు కొట్టించేసుకోవడం కోసం బ్రీఫ్డ్ మీ బ్రదర్ తోటి బ్రీఫ్గా ఒప్పందాలు ఏమన్నా చీకట్లో చేసుకున్నారా అని అడిగాం. సమాధానం చెప్పాలి కదా. ఎందుకు ఎత్తిపోతల పథకాన్ని పక్కన పెట్టారో ఆపివేశారో చెప్పాలి కదా. పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి ప్రెస్ మీట్లో చెప్పింది, అసెంబ్లీలో చెప్పింది కాదు అని ఖండించాలి కదా, లేదు అని చెప్పాలి కదా, మీ వైఖరి ఏంటో వివరించాలి కదా, శాసన మండలిలో చర్చించాలి కదా, సభలో క్లారిటీ ఇవ్వాలి కదా. మేము ఈ ప్రశ్నలు అడుగుతూ ఉంటే గాలి వీచును, మబ్బులు ఆకాశంలో కనపడుతున్నాయి, లేదా పిట్టలు రెట్టలు వేశాయి, ఈ ఆన్సర్లా మీరు చెప్పేది? విలువైనటువంటి సభా సమయాలను వృధా చేస్తూ పనికి మాలినటువంటి ప్రసంగాలతో కాలయాపన చేస్తూ రాష్ట్ర ప్రజల్ని పక్కదోవ పట్టించటానికి మైకుల్ని కట్ చేస్తూ మీరు మాట్లాడితే ఏమో మైకుల్లో మ్యాజిక్లు జరిగిపోతున్నాయి, మేం మాట్లాడితే ఏమో ఆగిపోతున్నాయి. గంటల కొద్దీ సభల్లో మైకులు ఆగిపోవడానికి కారణం కూడా మా మాటలు, మా గొంతులు నొక్కేయడమే అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. ఏ ప్రయోజనాల కోసం మీరు చర్చించారు? ఏ స్వార్థ ప్రయోజనాల కోసం మీరు లాలూచి పడ్డారు? ఈ రాష్ట్ర భవిష్యత్తుని తాకట్టు పెట్టారు రేవంత్ రెడ్డి గారి దగ్గర. అది కదా అడుగుతుంది. వీళ్ళు చేసేటటువంటి కార్యక్రమాలకి, చెప్పేటటువంటి శ్రీరంగ నీతులకి సంబంధాలే ఉండవు. పగలేమో బీజేపీ తోటి పెళ్లి చేసుకుంటారు, ప్రజల ముందు వారితో బంధాలను బలపరుచుకున్నట్టుగా పగలు కనపడతారు, రాత్రేమో కాంగ్రెస్తో హాట్ లైన్ చర్చలు జరుపుతూ ఉంటారు. ఈ హాట్ లైన్ మంత్రులు, ఈ హాట్ లైన్ ముఖ్యమంత్రి గారు ఒక చేతిలో మోడీ గారిని, ఇంకొక చేతిలో రాహుల్ గారిని. ఆంధ్రాలో ఏమో తెలుగుదేశానికి కాంగ్రెస్కి బద్ధ విరోధులుగా, తెలంగాణలో మాత్రం రెండు ఒకే పార్టీలుగా. ఎందుకు సార్ ఇలా? ఈ మధ్య విన్నాం, ఓటుకు నోటు కేసుకు సంబంధించినటువంటి పత్రాలన్నీ తగలబడ్డాయంటగా. చాలా విషయాలు జరిగిపోయాయని చెప్తున్నారు. మరి ఇదే కారణమా? రాయలసీమ ప్రాంత కరువుని ఎరగా వేసి బ్రీఫ్డ్ మీ బ్రదర్కి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశారా? పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పక్క రాష్ట్ర కేసులు కొట్టేయించుకోవటానికి ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశారా? మీ స్వార్థ రాజకీయం కోసం, మీ యొక్క పై ఉన్నటువంటి అవినీతి కేసులు కొట్టేయించేసుకోవడం కోసం రేవంత్ రెడ్డి గారితోటి లాలూచి పడ్డారా? అందుకే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎత్తేశారా? రాయలసీమ ప్రాంత ప్రజలకి కరువుని ఎరగా వేశారా? హాట్లైన్ చర్చల ద్వారా కాంగ్రెస్ తోటి హాట్ వ్యవహారాలు నడిపించేస్తున్నారా? అందుకే ఎక్కడ రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడట్లేదా? ఈ నాయుడు బ్రదర్స్ ఇద్దరు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద, ఒకరేమో ముఖ్యమంత్రి, ఇంకొకరేమో ఇరిగేషన్ మంత్రి.
ఈ నాయుడు బ్రదర్స్ ఇద్దరు నాటకాలు ఆడుతూ ఉంటారు. ఈ మధ్య చూసాం మనం వెలుగొండ ప్రాజెక్టుకి మొన్న వస్తే నిన్న క్యాట్ వాకా సార్, అది ర్యాంప్ వాకా, నానా తంటాలు పడిపోతున్నాడు. క్యాట్ వాకులు ర్యాంప్ వాకులు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అబద్ధాలు చెప్పడం అంట. చెప్పేయన్ని నీ అబద్ధాలైతే అసలు ఎప్పుడు మంచి చెప్పనని చెప్పు, ఎప్పుడు నిజాలు మాట్లాడనని చెప్పు. నిజంగా కూడా ఈ రాష్ట్రానికి, రాయలసీమ ప్రజలకి సంజీవిని అయిన, ప్రాణదాయిని అయినటువంటి ప్రాజెక్టుల్ని తాకట్టు పెట్టేస్తూ పక్క రాష్ట్రాలకి అసలు వృధా, దానివల్ల ఉపయోగం లేదు రాయలసీమ ఎత్తిపోతల పథకం వలన అంటాడు. ఏమన్నా మాట్లాడడానికి కొంచెమన్నా జ్ఞానం ఉందా? పక్క రాష్ట్రం రోజుకి 8 టీఎంసీల వాటర్ని ఎత్తుకుపోతుంటే, 8 టీఎంసీల సామర్థ్యంతో నీటిని తోడుకునేటటువంటి ప్రాజెక్టులు వాళ్ళు నిర్మించుకుంటుంటే, పైనున్నటువంటి కర్ణాటక నీ హయాంలో గతంలో ఆల్మట్టి ద్వారా 120 టీఎంసీలు అదనంగా ఎత్తు పెంచుకొని కొట్టేసుకుంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్రం అనేక ప్రాజెక్టులు కట్టి 8 టీఎంసీలు ఎత్తుకుపోసుకుంటూ ఉంటే మనం ఎంతసారి తీసుకుంటుంది? మనకు వస్తుంది ఎంత? కేవలం 0.63 టీఎంసీలు రోజుకి మన సామర్థ్యం. నిజంగా నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని, ఇంత దుర్మార్గం ఇంకోటి ఉంటుందా? 8 టీఎంసీలు వారెత్తుకుపోవడం ఏంటి? మనం రోజుకు 3 టీఎంసీలు తీసుకొచ్చుకోవటానికి పోతిరెడ్డిపాడు ద్వారా 990 కోట్లు వెచ్చించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, పక్క రాష్ట్రం వ్యతిరేకించిన, వాటర్ బోర్డు వ్యతిరేకించిన పనులు కంటిన్యూ చేశాం మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో. మరి మీరెందుకు సార్ ఇవాళ మీనమేషాలు లెక్క పెడుతున్నారు? నిజంగానే లాలూచి పడ్డారనేది వాస్తవమేనా? అందుకేనా ఈ యొక్క కార్యక్రమాలన్నీ మీరు చేస్తుంది? అసలు మీ వైఖరి ఏంటి? శాశ్వతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలు వేసి రాజకీయ లబ్ధి పొంది ఈ రాష్ట్ర భవిష్యత్తుని తాకట్టు పెట్టాలనుకుంటున్నారా పక్క రాష్ట్రానికి? అది ఖచ్చితంగా ఇది దుర్మార్గమైనటువంటి ప్రక్రియ. దీన్ని తీవ్రంగా వైఎస్ఆర్సీపీ ఖండిస్తుంది. ఇవాళ అనేక ప్రాజెక్ట్స్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో నిర్లక్ష్యానికి గురైనటువంటి అనేక ప్రాజెక్ట్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము వచ్చిన తర్వాత పూర్తి చేశాం. ఇవాళ మనం తీసుకుంటుంది ఎంత? రోజుకి 795 అడుగులు శ్రీశైలంలో నీళ్లున్నప్పుడు మనం కేవలం మచ్చుమరి దగ్గర నుంచి 0.33% టీఎంసీలు, 0.33 టీఎంసీస్. రెండవది మాల్యాల దగ్గర 834 అడుగులు నీరున్నప్పుడు మాత్రమే 0.3, అంటే 1 టీఎంసీ కన్నా కూడా లోపలే మనం తీసుకుంటున్నాం వాటర్ని. ఇంకా సిగ్గుపడరా మీరు? దాదాపు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మీ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ఇంకా సిగ్గుపడరా? జన్మనిచ్చినటువంటి సీమకి ఏమీ చెయ్యలేదు అనేటటువంటి ఇంగితం ఉండదా? బాధ్యత ఉండదా? స్వార్థ రాజకీయం కోసం పిల్లనిచ్చినటువంటి మామకైనా, జన్మనిచ్చినటువంటి సీమకైనా వెన్నుపోటు తప్పదు అనే విధంగా మీ స్వార్థ రాజకీయం కొనసాగుతుంది. దీన్ని ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఖండిస్తుంది, మీపై ఖచ్చితంగా పోరాడుతుంది. ఇవాళ మేము అడుగుతుంది ఏంది? రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా 800 అడుగులు ఉన్నప్పుడు శ్రీశైలం నుంచి 3 టీఎంసీలు ఎత్తిపోసుకోవడానికి మేము 990 కోట్లు ఖర్చు పెట్టాం. పక్క రాష్ట్రం అబ్జెక్షన్ చెప్పింది, నేషనల్ వాటర్ బోర్డు అబ్జెక్షన్ చెప్పింది, కానీ ఎక్కడ మేము పనులు ఆపలేదు, కొనసాగించాం. మరి మీకెందుకు లేదా బాధ్యత? ఇవాళ 1, 2 కాదు, ఏకంగా అనేక ప్రాజెక్టులకి మరణ శాసనం రాస్తున్నాడు. తెలుగు గంగ 40 సంవత్సరాల నుంచి ఎప్పుడన్నా తెలుగు గంగకి నిధులు కేటాయించి పనులు చేసినటువంటి సందర్భం ఉందండి?
ఇవాళ 3 టీఎంసీలు వాటర్ తీసుకుంటే రాయలసీమతో పాటు నెల్లూరు కూడా సస్యశ్యామలం అవుతుంది. దాన్ని దగా చేస్తున్నారు, మోసం చేస్తున్నారు. రాయలసీమ నుంచి హంద్రీనివా కాల్వ దాన్ని దగా చేశారు, మోసం చేశారు. మేము వచ్చాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 18 కిలోమీటర్లు 15,000 క్యూసెక్కుల సామర్థ్యాన్ని పెంచడానికి 500 కోట్లు ఖర్చు చేశాం మేము. రెండవది శ్రీశైలం కుడిగట్టు కాలువ ఎస్ఆర్బీసీ కింద 30,000 క్యూసెక్కులు పెంచుకోవడానికి పనుల్ని పెంచాం. తెలుగు గంగకి 500 కోట్లు ఖర్చు చేశాం. హంద్రీనివా కాలువ వెడల్పుని పెంచేటటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. నిప్పుల వాగు ద్వారా నెల్లూరుకి 30,000 క్యూసెక్కులు వెళ్లేలాగా పనులు ప్రారంభించారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ సామర్థ్యాన్ని 2,000 క్యూసెక్కుల నుంచి 6,300 క్యూసెక్కులకు పెంచడానికి జగన్మోహన్ రెడ్డి గారు పనులు ప్రారంభించారు. త్వరితగతిన పూర్తి చేసేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. అదేవిధంగా అవుకు టన్నెల్ నుంచి అనేక సమస్యలు ఉండినాయి. అవుకు టన్నెల్కి సంబంధించి 2 టన్నెల్స్ ద్వారా దాదాపు 260 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 20,000 క్యూసెక్కుల నీళ్లని పంపించగలిగాం. 3వ టన్నుల పనులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, మా ప్రభుత్వంలో మొదలుపెట్టాం.